హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాస్య లవ్ అంకిత్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మనమైతే 2000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం కాబట్టి అందరైతే ఇలానే సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ఆదర అభిమానాలు ఎల్లప్పుడూ మా పైన ఉండాలి. మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల నేను ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా అండి? ఇదైతే మంగళవారం రోజు తీసిన వీడియో అండి. మంగళవారం ఎర్లీ మార్నింగ్ లేవగానే బయట అంతా క్లీన్ చేసుకుని అయితే వాటర్ అయితే చల్లుకొని ముగ్గు అయితే ఆరలోపు అయితే ఇంట్లో ఫస్ట్ లేవగానే అయితే బియ్యం అయితే కడిగి అయితే పెట్టుకున్నానండి. తర్వాతకి వచ్చేసి అయితే పిల్లలకు హాఫ్ డే స్కూల్ కదా అండి. పిల్లలు టిఫిన్ వాళ్ళకైతే టిఫిన్ కోసం అయితే ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ చట్నీ వేస్తే తినేసి మార్నింగే వెళ్ళిపోతారు కదా. కొంచెం మళ్ళీ స్కూల్లో అయితే స్నాక్స్ 10-10:30కి అట్లా పెడతారు కదా, ఆ లోపు ఆకలి అవుతుంది అనేసి అయితే వాళ్ళ కోసం డైలీ ఏదో ఒక టిఫిన్ అయితే ఖచ్చితంగా వేస్తున్నానండి. ఇక వాళ్ళు అడిగింది చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటున్నారు. అందుకే ఎక్కువ అయితే ఈ మధ్యలో దోశలు అయితే అవాయిడ్ చేస్తున్నారు, ఎక్కువ ఇడ్లీ అయితే తింటున్నారు మా పిల్లలు అయితే. మీ ఇంట్లో కూడా అట్లానే ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తర్వాతకి ఇడ్లీలు అయితే మొత్తం ఇట్లా పాత్రలకైతే ఆయిల్ రుద్దుకొని ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. ఇక్కడ ఇడ్లీలో ఒక సైడు రైస్ అయితే ఒక 10 minutes ముందే ఫస్ట్ రైస్ కడుక్కొని బయట పని అయితే వేసుకొని వచ్చినాం. ఆలోపు బియ్యం కూడా నానతాయి కదండి, అన్నం అయితే మంచిగా అవుతుంది అనమాట. ఎందుకంటే అవి కొత్త బియ్యము, అందుకే ఒక 10 minutes అట్లా నానితే మంచిగా అవుతున్నాయి అనేసి ముందుగానే కడిగైతే పెట్టేసుకొని పోయినా అనమాట. బయట పని కంప్లీట్ కాగానే వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాం. తర్వాతకి ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు పచ్చిమిర్చి అయితే ఎంపుకొని మిక్సీ పట్టేసుకొని తాలింపు కూడా పెట్టేసినాను అనమాట. ఇక్కడ ఒక స్టవ్ పైన అయితే రైస్, ఇంకో స్టవ్ పైన ఇడ్లీ అయితే అవుతుంది. ఆలోపు అయితే కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ వంకాయలు అయితే ఊరు నుండి వచ్చినాయి అనమాట. మా పెద్దమ్మ వాళ్ళు తోట వేసిర్రు, పెద్దమ్మ అయితే పంపించింది. పచ్చిమిర్చి వంకాయ కర్రీ వండుదామని అయితే ఇక్కడైతే వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. మా బావ అయితే అసలు వంకాయలు అయితే తినడు. ఫస్ట్ టైం అయితే వండిన, పచ్చిమిర్చి వేసి వండిన, చాలా బాగా వచ్చింది టేస్ట్. తిన్నాడండి. పొద్దున టిఫిన్ చేసిన ఆఫ్టర్నూన్ అయితే వంకాయ కర్రీయే బాక్స్లో పెట్టేసి అయితే పంపించిన. షాప్ దగ్గర అయితే తిన్నాడు, చాలా బాగుందని చెప్పిండు. మా బావకైతే చిన్నప్పుడు గడిచిందంట కుక్క, అప్పుడు తినొద్దు కదా పత్యం అనేసి అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే వంకాయ అస్సలు తినడండి. మొన్న తిన్నాడు, చాలా బాగుందని చెప్పిండు. అవి ఊరి నుంచి తీసుకొచ్చినాయి కదా. తర్వాతకి అయితే చట్నీ కూడా పోసి పెట్టుకొని పిల్లల్ని అయితే లేపి వాళ్ళకైతే బ్రష్ అయితే ఇచ్చేసిన. వాళ్ళైతే బయట అయితే బ్రష్ అయితే చేసుకుంటారు. ఆలోపు కర్రీ అయితే ఉడికిందండి. గ్యాస్ పైన అయితేనేమో పాలైతే పెట్టేసిన. వాళ్ళు బ్రష్ వేసుకొని మొహం కడుక్కొని లోపలికి రాగానే వాళ్ళకైతే ఇడ్లీ అయితే వేసి ఇచ్చిన. ఇక్కడైతే తింటున్నారు. తర్వాతకి వాళ్ళ స్కూల్కి అయితే వాటర్ బాటిల్ అయితే ఫిలప్ చేసి వాళ్ళకి వాటర్ నింపేసి స్కూల్కి అనమాట ఇవి వాటర్ అయితే నింపేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాతకి వాళ్ళకు పాలు కూడా కాయినాయి అనమాట. మా పాప పాలు తాగుతుంది, మా బాబాయ్ అయితే అస్సలు తాగడని. మనకి చిన్నప్పటి నుంచి పాలు అంటేనే ఇష్టం ఉండదు. ఎంత చెప్పినా కూడా వాడు అర్థం చేసుకోడు. ఎప్పుడు ఛాయ్ అంటాడు. ఛాయ్ పెట్టేసి అయితే వాళ్ళు ఇడ్లు తినేలోపు బయట వాకిలు అయితే ఆరిపోయింది. బయట అయితే ముగ్గు అయితే పెట్టేసుకొని వచ్చిన. తర్వాతకైతే వాళ్ళకు స్నాక్స్కి అయితే బనానా అయితే పెడుతున్నాను. సమ్మర్ కదా అండి, వేరే ఫుడ్ తినడం వల్ల అట్లా మోషన్స్ అవి ఇవి అవుతున్నాయి అనేసి బనానా అయితే పెట్టేసిన. ఇక్కడ పిల్లలకైతే స్నానం పోసి రెడీ చేసి వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ అసలు టైం అయితే అస్సలు సరిపోవట్లేదు. మార్నింగ్ లేవాలంటే అస్సలు లేవాలనిపించట్లేదు. ఎందుకంటే ఈ సమ్మర్లో అసలు ఎట్లుంటుందంటే నైట్ టైం అనేది ఎక్కువ ఉండట్లేదు అన్నమాట. తొందరగా తెల్లారినట్టు అనిపిస్తుంది, పొద్దున అస్సలు లేవాలనిపించట్లేదు. నాకైతే అట్లనే ఉంది. మీకు ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి. పిల్లలకు మళ్ళీ హాఫ్ డే స్కూల్ కదండి, 7:30కి అనమాట.
ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళకి టిఫిన్లో అన్నీ ప్రిపేర్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాళ్ళనైతే రెడీ చేసి అయితే స్కూల్కి అయితే పంపించేసి వచ్చినాం. తర్వాతకి ఇక్కడ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక పిల్లలు పోయినాక చాలా హడావిడిగా ఉంటుంది కదండి. ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ నేను అన్నీ రెడీ చేసిన పువ్వులు ఇట్లా అన్నీ పెట్టేస్తే మా బావ అయితే దీపం పెట్టిండు. ఇక్కడ నేను మా బావ ఇద్దరం అయితే టిఫిన్ అయితే తిన్నాము. పిల్లల్ని అయితే ఆఫ్టర్నూన్ తీసుకొచ్చి వాళ్ళకైతే డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళని ఫ్రెష్ అప్ చేసి అయితే అన్నం అయితే తినిపిస్తున్నాను ఇక్కడ. తర్వాతకి నేను ఈవినింగ్ అయితే ఏదన్నా ఒకటి చేయాలనేసి అయితే అడిగిర్రు. ఫస్ట్ టైం ఎగ్ పప్పు అయితే ట్రై చేసినానండి, చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా పడుకున్నారు. పడుకొని లేచినాక ఎగ్ పప్పు అయితే ఇచ్చినాం. చాలా మంచిగా అయితే వచ్చింది. కొంచెం సేపటి అవుతుంది కానీ చాలా బాగా వచ్చింది. ఇదైతే నైట్ అండి. కర్రీ అయితే వంకాయనే ఉంది. అన్నం ఒక రైస్ అయితే వండేసుకొని కర్రీ వేసుకొని అయితే అన్నం తిని పడుకున్నాము. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మామిడికాయ